బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ హయాంలో వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, అథారిటీల ద్వారా 453.16 ఎకరాల భూములు అమ్మినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టింది. భూముల అమ్మకాలతో ప్రభుత్వానికి 31,000 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వెల్లడించింది. కోకాపేటలో ఒక్కో ఎకరం 100 కోట్ల రూపాయలకు అమ్ముడైందని గతంలో బీఆర్ఎస్ కూడా గొప్పలు చెప్పుకుంది. ప్రభుత్వ భూముల్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హెచ్ఎండిఏ ద్వారా అమ్మడంతో పాటు రాజీవ్ స్వగృహ ప్లాట్లను కూడా వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగానే అమ్మేశారు. వీటి ద్వారా సమకూరిన ఆదాయాన్ని కూడా కలిపితే మరింత పెరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కూడా ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం భూముల్ని అమ్మే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్ లేఅవుట్ వేసి దశల వారీగా అమ్మేందుకు టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందులో హెచ్సిఈకి సంబంధించిన భూమి లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని అంటోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, సో బీఆర్ఎస్ హయాంలో 453 ఎకరాల సేల్స్ టీజీఐఐసి హెచ్ఎండిఏ ద్వారా వేలం ధర విక్రయం జరిపినట్టుగా ఒక డాక్యుమెంట్ బిగ్ టీవీ సంపాదించింది. 26 వాయిదాల్లో భూముల అమ్మకం జరిపినట్టుగా ఆ డాక్యుమెంట్ లో క్లియర్ గా రికార్డు ప్రకారంగా ఉంది. ఖజానాకు అప్పటి గవర్నమెంట్ కు 31,000 కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారానే, అంటే వేలం ద్వారానే ఆ డబ్బులు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఖజానాకు చేరాయి. కోకాపేటలో దాదాపుగా ఎకరం 100 కోట్ల చొప్పున అమ్మిన పరిస్థితి. కార్నామెట్ గాని, మోకిలా, బుద్ధివేల్లో సైతం, మేడిపల్లి, ఉప్పల్ బగాయత్, షాబాద్. సో అభివృద్ధికి అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అప్పుడు అమ్మని చెప్పి బీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ప్రభుత్వ భూమిని క్లియర్ గా డాక్యుమెంట్ లో తేలడం 2004లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నరసింహులు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి ఈ ల్యాండ్ ఇస్తున్నట్టుగా క్లియర్ గా అప్పుడు ఏదైతే మళ్ళీ ఎస్సీయుకు సర్వే నెంబర్ 36, 37లోని గోపన్పల్లి ల్యాండ్ కూడా వాళ్ళకి ఇస్తున్నట్టుగా డాక్యుమెంట్ లో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినా కూడా ఈ బీఆర్ఎస్ గాని బీజేపీ రెండు పార్టీలు కూడా 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పి వాదిస్తున్నాయి. అందులో నెమ్మలు తిరుగుతున్నాయి, మిగతా జంతువులు ఉన్నాయని చెప్పి కూడా రకరకాల ఏఐ పిక్చర్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా ల్యాండ్స్ ని వేలం ద్వారా అమ్మడానికే మొగ్గు చూపారు. అప్పుడు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని చెప్పి కూడా చాలా ల్యాండ్ ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం డబ్బుల ద్వారానే అమ్మారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, అథారిటీల ద్వారా 453.16 ఎకరాల పైన భూముల్ని విక్రయం జరిపారు. ఇందులో 31,400 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చారు. హెచ్ఎండిఏ ద్వారా జరిగిన కోకాపేటదే ఎకరం 100 కోట్ల రూపాయలు ధర పలికాయని చెప్పినప్పుడు కేసీఆర్ గర్వంగా ప్రకటించిన పరిస్థితి. ప్రభుత్వ భూముల్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా రాజీవ్ స్వగృహ ప్లాట్లు కూడా వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగానే వాటిని వేలం ద్వారా అమ్మిన పరిస్థితి. 2015-23 మధ్య కాలంలో కూడా జోరుగా ఈ అమ్మకాలు సాగాయి. కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉందని చెప్పి అప్పుడు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరోపిస్తుంది. రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక అవసరాలకు ప్రభుత్వ భూముల్ని అమ్మే ప్రక్రియను కూడా శ్రీకారం చుట్టింది. కానీ అందులో భాగంగా కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్ లేఅవుట్ చేసి దశల వారీగా, అంటే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం ద్వారా టెండర్లను ఆహ్వానించి అందులో ఐటీ కంపెనీలు కావచ్చు, మిగతా ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యవహారాలని వినియోగించాలి. సో దాని ద్వారా వచ్చే ఉద్యోగాలు కూడా యువతకు ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావించింది. కానీ అక్కడ రకరకాల ఇష్యూని తెరపైకి తీసుకొస్తూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. కానీ గత 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము చాలా ల్యాండ్ ని అమ్మిందని చెప్పి కూడా ఈ డాక్యుమెంట్ క్లియర్ గా చూపిస్తుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 వరకు 3 ఏళ్ల పాటు హెచ్ఎండిఏ భూముల విక్రయానికి దూరంగా ఉంది. కానీ టీజీఐఐసి ద్వారా కొన్ని విక్రయాలు అప్పటికే జరిపిన పరిస్థితి. 2018 నుంచి హెచ్ఎండిఏ గిఫ్టెడ్ ల్యాండ్స్ 52,200 గజాలు కావచ్చు, అప్పుడు 279 కోట్ల ఆదాయమైంది. కోకాపేట నియోపోలిస్ అంటేనే దాదాపు
ఎకరానికి 100 కోట్లు. గండిపేట మండలం సర్వే నెంబర్ లో కూడా ఇది ఎకరానికి 100 కోట్ల పైగా అమ్మిన పరిస్థితి. ఇలా మేడ్చల్ గాని, దుండిగల్ మండలం గాని, బహదూర్పల్లి గాని చాలా చోట్ల ఫ్లాట్లు కావచ్చు, ఎకరాలకు ఎకరాల ల్యాండ్లు కావచ్చు, అబ్దుల్లాపేరు మండలం కావచ్చు. సో ఇవాళ వరుసగా కూడా ఈ ల్యాండ్లను అమ్మి 31,000 పైన కోట్ల రూపాయలు సంపాదించి వివిధ రకాల అంటే రైతు రుణమా, రైతు బంధు కావచ్చు, మిగతా పథకాలకు ఆ డబ్బుని వాళ్ళు పంపించిన పరిస్థితి. కాళేశ్వర ప్రాజెక్టు కూడా ఇలాంటి భూములు అమ్మడం ద్వారానే ఆదాయాన్ని సమకూర్చి ఆ డబ్బులన్నీ కూడా అక్కడ పెట్టిన పరిస్థితి. తీరా పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత తాము భూములే అమ్మలే అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చిన తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు ఏం చెప్తారనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ఇన్ని ఎకరాల ల్యాండ్ ని తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ సెంటర్ పాయింట్ లో కూడా అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు సంపాదించి దాదాపుగా ఆ డబ్బులన్నింటినీ కూడా పథకాలకు, ప్రాజెక్టులకు కట్టామని చెప్తున్నారు. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ కూడా ఇలాంటి వ్యవహారాలకి అంటే ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించి ముందడుగు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తే రకరకాల విమర్శలు చేస్తున్నారు. మరి ఈ డాక్యుమెంట్ బయట వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే స్పందన ఏంటనేది కూడా ఖచ్చితంగా రేపు వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి సపోర్ట్ చేస్తున్న బీజేపీ పార్టీ కూడా ఈ డాక్యుమెంట్ చూసిన తర్వాత ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్.